శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠ నిలయే జ్ఞాన సరస్వతి నమోస్తుతే. ఇది బాసర జ్ఞాన సరస్వతీ దేవిని స్తుతించే ఒక ప్రసిద్ధ శ్లోకం అండి. దీని అర్థం, శరత్కాలపు చంద్రునితో సమానమైన రూపం కలదానివి, పరబ్రహ్మ స్వరూపం కలదానివి, బాసర క్షేత్రంలో కొలువైన దానివి, జ్ఞాన సరస్వతీదేవి నీకు నమస్కారాలు. ఈ శ్లోకం మాత్రం నా జీవితంలో అయితే ఎన్నో మిరాకిల్స్ చేసిందండి. బేసిక్గా నేను ఒక మంచి స్టూడెంట్ని. స్కూల్ డేస్లో అరౌండ్ నా 7th or 8th క్లాస్లో అనుకుంటా, మా రిలేటివ్స్, మా మేనమామ వాళ్ళతో కలిసి బాసర దర్శనానికి వెళ్ళాను. అక్కడ అమ్మవారి గర్భగుడి మీద, అమ్మవారి గుడి ప్రాంతంలో ఎక్కడైనా ఈ శ్లోకం రాసి ఉంటుంది. అలానే వస్తూ వస్తూ అమ్మవారి ఫోటో ఉంటుంది కదండి, దాని మీద ఈ శ్లోకం ఉంది, తెచ్చుకున్నాను. అప్పుడు మా అమ్మగారు అన్నారు, తెచ్చుకుంటే సరిపోదు, దాని మీద ఉన్న శ్లోకాన్ని నువ్వు రోజు చదివితే నీకంతా మంచి జరుగుద్ది, బాగా చదువుకుంటావు అని చెప్పారు. జనరల్గా మనకి అమ్మ మాట వేదవాక్ కదా. నేను అది స్టార్ట్ చేశాను. ఇంకెలా అంటే ఊసిపోవట్లేదా, శరదిందు సమాకారి పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. ఉదయం మొదలైందా ఇదే శ్లోకం, స్కూల్కి వెళ్ళామా ఇదే శ్లోకం, ఎగ్జామా, యూనిట్ టెస్టా, ఏదైనా చెప్పాలా, క్లాసెసా, ఏదున్నా ఇదేనండి. టిల్ టుడే నాకు ఈ శ్లోకం ఎంత ఫేవరెట్ అంటే, ఏదైనా కొంచెం కన్ఫ్యూజ్ వచ్చినా ఈ శ్లోకం దగ్గరికి వెళ్ళిపోతాను నేను. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఏదైనా ఒక శ్లోకాన్ని లేదా స్తోత్రాన్ని రోజు గనక మీరు దాన్ని ఉపాసన చేయడం అంటారు చూడండి, అలా ఓన్ చేసుకుంటే డెఫినెట్గా అండి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఈ శ్లోకం అనే కాదు. కాకపోతే నేను మీకు ఇచ్చే చిన్ని సజెషన్ ఏంటంటే, చదువుకునే పిల్లలకి సరస్వతీదేవి అనుగ్రహం ఉండాలండి. కాబట్టి మీ ఇంట్లో పిల్లలకి ఈ వసంత పంచమి పురస్కరించుకొని చక్కగా ఈ శ్లోకం చెప్పించి, రోజు ఉదయం పూట స్కూల్కి వెళ్ళే ముందు ఈ శ్లోకం చదువుకోవాలి అని అలవాటు చేయండి. అంతా అమ్మవారే చూసుకుంటారు. మీ అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు.